కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని మెలిగెనూరు ప్రాంతం ఇది. మరి పక్కనే కనిపించేది తుంగభద్ర నది. ఈ నది కర్ణాటక నుంచి ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ముందుగా కర్నూలు జిల్లాలో ఎంటర్ అయ్యేటువంటి ప్రదేశం ఇది. మరి చూస్తే పూర్తిగా నీళ్లు ఎడారిలాగా మారి అసలు ఇసుకంతా పైన తేలినటువంటి పరిస్థితి. పక్కనే అంటే ఈ గ్రామాలకు మెలిగెనూరు అయితేనేమి, మంత్రాలయం నియోజకవర్గంలో ఈ నదీ తీర ప్రాంతాలకంతా కూడా ఇదే జీవనాధారం. అట్లాంటి నదే పూర్తిగా ఎండిపోయి ప్రస్తుతం ఎడారిని తలపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితేనేమి, ప్రభుత్వం అయితేనేమి ఏమాత్రం ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజల గోడును పట్టించుకోవడానికి సిద్ధంగా లేవు. ఇది శోచనీయం. ఎందుకంటే గతంలో నుంచి అనేక సంవత్సరాలుగా మెలిగెనూరు వద్ద తుంగభద్ర నది వరద కాలువ నిర్మాణం చేపట్టాలని చెప్పి మరి ఇక్కడ నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు ఏవి కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా ముందుకెళ్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఖచ్చితంగా వరద కాలువ ఏర్పాటు చేయాలా, అలాగే ఆర్డీఎస్ మరి సామర్థ్యం పెంచి పూర్తి చేయాలా, అలాగే గుండ్రేవల మరి ఇదే నది కిందికి ప్రవహించి కోడుమూరు నియోజకవర్గం, ఎమ్మిగనూరు నియోజకవర్గం వద్ద గుండ్రేవల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే అక్కడ 23 టీఎంసీల నీళ్లు నిలబడతాయి. మరి ఈ డిమాండ్లన్నీ ఉన్నా కూడా ఏమాత్రం ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకొని ఈ నదిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చి ఈ ప్రాంతంలో వలసలైతేనేమి, కరువు అయితేనేమి, రైతుల ఆత్మహత్యలు అయితేనేమి లేకుండా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు రవికుమార్, రాష్ట్ర అధ్యక్షుడిని, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి.